హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగున్నారా? నేను మీ లోకల్ బండి చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకి వచ్చాను. ఇక నుంచి అయితే వీడియోస్ కంటిన్యూగా వస్తాయండి. స్కిప్ చేయకుండా చూడండి ఎండింగ్ వరకు. మీకు తమిళ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది. మనమైతే ఆంధ్రప్రదేశ్లో శనివారం ఒక్కరోజే భక్తులకు దర్శనం ఇచ్చే స్వామి శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి వచ్చామండి. ఇక్కడైతే శనివారం రోజు స్వామివారి భక్తులకు దర్శనం ఇస్తారు, అలాగే మిగిలిన రోజులు మాత్రం అమ్మవార్లకి దర్శనం ఇస్తారని చరిత్ర చెప్తుంది. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకైతే మెడికల్ క్యాంప్ కూడా ప్రతి శనివారం ఇక్కడ నిర్వహిస్తారండి. ఎమర్జెన్సీ ఏదన్నా భక్తులకి ఎమర్జెన్సీ అయితే మాత్రం ఇక్కడ చికిత్స అందిస్తారు. షెడ్లు మాత్రం ఈ మధ్య నిర్మించారు, చాలా అద్భుతంగా నిర్మించారు. ఎండాకాలం మాత్రం కింద మొత్తం గ్రౌండ్కి వైట్ పెయింట్ వేస్తారు, ఆల్రెడీ వేసున్నారు వైట్ పెయింట్. ఇక్కడైతే మనం చూడొచ్చు, గోమాత దగ్గరికి అయితే వచ్చామండి. ఆవు ఎంతో పవిత్రమైన క్యాప్షన్స్ కూడా పెట్టారు. ఇక్కడ ఆవుకైతే భక్తులు వచ్చి ప్రదక్షిణలు చేసి వాటికైతే ఫుడ్ అయితే ఇచ్చి వెళ్తూ ఉంటారు. స్వామివారికి భక్తులు తలనీలా చెల్లించుకుంటూ మొక్కులు సమర్పించుకుంటూ వెళ్తుంటారండి. ఇక్కడ ప్రతి ఒక్క భక్తులు వచ్చి అటువైపు చూస్తే మాత్రం మనకి షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఫుడ్ కానివ్వండి, బొమ్మలు కానివ్వండి, కొబ్బరికాయలు, మిగతా వస్తువులు ఇక్కడైతే పెట్టుకొని అమ్ముకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ గోపురం చూసుకోవచ్చు, చాలా సంవత్సరాల నుంచి గోపురం ఉంది. పెద్ద షెడ్ అయితే ఎదురు నిర్మించి ఉన్నారు. ఇటు సైడ్ చూసుకుంటే మీకు త్రాగునీరు అయితే ఉందండి, వాటర్ మాత్రం ఇక్కడే ప్యూరిఫై చేస్తారు. అలాగే కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలు ఉన్నాయి, చూడడానికి కనువిందుగా ఉంది. మీరైతే ఎదురుగా చూడొచ్చు, అక్కడైతే సర్వదర్శనానికి వెళ్ళొచ్చు భక్తులు. అలాగే ఇటు సైడ్కి వచ్చేసి 100 రూపాయల టికెట్ అండి. 12 గంటలకైతే గుడి అయితే క్లోజ్ చేస్తారు, భక్తుల్ని దర్శనానికి అయితే అనుమతించరు. 12:40కి అయితే మళ్ళీ అనుమతిస్తారండి. స్వామివారికి నైవేద్యం టైం అది వచ్చేసి. మనమైతే ఇప్పుడైతే అటు ఫ్రంట్కి అయితే వెళ్దామండి. అక్కడైతే కోనేరు ఉంది, చాలా చిన్నప్పుడైతే నేను అయితే కోనేరులో మునిగాను. ఇప్పుడైతే మనం అటు వెళ్ళట్లేదు, ఒకసారి చూద్దాం పదండి. చిన్నప్పుడైతే కోనేరులో చాలా నీళ్ళు ఉన్నాయండి, ఇప్పుడైతే నీళ్ళు తగ్గిపోయాయి. ఒకసారి అయితే మనం కోనేరులో దిగుదాము, చూద్దాం. టైం అయితే 12 అయితే అయిందండి. దర్శనం అయితే క్లోజ్ అయింది. మళ్ళీ 12:45కి అయితే ఓపెన్ చేస్తారు. మనం అలా ఫ్రంట్కి వెళ్దాము. ఎండలు అయితే భయంకరంగా మండిస్తున్నాయి. ఇక్కడ మాత్రం పుచ్చకాయ రేట్లు మాత్రం మండిస్తున్నాయి. కప్ వచ్చేసి 30 రూపీస్ అంట, భయంకరంగా ఉంది కాస్ట్ మాత్రం. మనమైతే ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నామండి. ఇంకా వ్లాగింగ్ అయితే ఇక్కడ ఆపేస్తున్నాను, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడైతే దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. అలా వస్తూ శ్రీ మల్లికార్జున స్వామిని అయితే దర్శించుకున్నాము. ఇప్పుడైతే కిందకి వెళ్దాము. కిందకి వెళ్ళేసి మనమైతే కొండపైకి వెళ్దామండి, లచ్చమ్మ కొండకి వెళ్దాం. కొండ ఎక్కుతుంటే మాత్రం అసలు కొండ చీలిందా లేదా అన్నట్టుంటుంది. స్వామివారు చీల్చుకొని పైకి అయితే వచ్చారని చరిత్ర చెప్తుంది. ఎంతటి లావు మనిషి అయినా దాంట్లో పడతాడండి. ఇక్కడ గోపాలన్న కొబ్బరికాయలు అమ్ముతున్నాడు, ఈయన దగ్గర మాత్రం కొబ్బరికాయలు ఖచ్చితంగా కొనుక్కోండి. హైవే అయితే కనపడుతుంది కదా, అయితే మనకైతే కందుకూరు ఒంగోలు హైవేని అటాచ్ చేస్తుంది. వల్లేటివారిపాలెం అందరికీ చాలా సౌకర్యం ఉంటుంది. ఇక్కడ ఏనాడో వాళ్ళు పుట్టారు, అక్కడ ఎక్కడ పుట్టారో అది పుట్టిన తాగుడు అయ్యి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అమ్మవారిని తీసుకుని అక్కడ కాపులు ఇక్కడ నువ్వు ఎక్కడికి పోవద్దు స్వామి అంటే వాళ్ళు వినకుండా నేను ఏట మార్గం పోవద్దు అన్నాడు. పోయాడు, శంసులక్ష్మ చేసుకొచ్చాడు. ఇద్దరు అక్కడికి వచ్చేసరికి లక్ష్మమ్మ అలిగి వచ్చేసింది, అలిగి పైకి వచ్చేసింది. పైకి వచ్చేసరికి మళ్ళీ ఇవాళ తిరిగిన పానే పోయిందని చెప్పి కొండ పగలు కొట్టుకొని పైకి వచ్చేసింది. ఆయన పోయిందని చెప్పి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఆయన పట్టుదల చేశారు. ఆయన పట్టుదల చేసేసరికి అక్కడ ఇద్దరిని అక్కడ పెట్టారు. శంసులక్ష్మ ఏమో కింద ఉంది, ఈమె 5 లక్షలు ఇక్కడ వాళ్ళు ఇద్దరు ఇక్కడ ఉన్నారు. ఈ వారానికి మీ అల్లవేళ్ళ మీరు ఈ అల్లవేళ్ళ మాగే సేవ అని చెప్పి మునులు పూజ జరుగుతుంది.
ఉంటుంది. శనివారం పూజలు ఏ విధంగా జరుగుతాయి? శనివారం ప్రతి శనివారం ఒక్కరోజు శనివారం ఇక్కడైతే ముడుపులు అయితే కట్టారండి. ముడుపులు కానివ్వండి, కొత్తగా పెళ్ళైన జంట ఆ యొక్క తలపాగలు కానివ్వండి, కండవలు అవన్నీ దానికైతే చెట్టు కట్టి మొక్కులు తీర్చుకొని, మొట్టమొదటిసారిగా నరసింహస్వామి ఇక్కడైతే వెలిసాడని ఇక్కడైతే కొంతమంది ఉన్నారు. మనకి పూర్తిగా తెలియదు. ఇక్కడ మీరు కూడా అన్నదానానికి అయితే బియ్యం కానీ డబ్బులు కానీ విరాళంగా ఇవ్వచ్చండి. మెట్ల మార్గాన్ని కూడా చాలా అభివృద్ధి చేశారు. పైకప్పు కానివ్వండి, పిల్లర్స్ అంతకుముందు అయితే ఈ విధంగా లేదు. చాలా బాగా అయితే మాలకొండ డెవలప్మెంట్ జరుగుతుంది. మాలకొండ అయినటువంటి శ్రీ మాలాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం మా ఊరు నుంచి అయితే ఒక దారి అయితే 30 కిలోమీటర్లు, మరొక దారి 22 కిలోమీటర్లు అయితే వస్తుంది. మాకు చాలా దగ్గర అండి మాలకొండ క్షేత్రం. మేము శనివారం వచ్చి వెళ్తూ ఉంటాము. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి క్వాలిటీతో మంచి కంటెంట్ అందిస్తాండి. కంటిన్యూ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మనమైతే ఎండింగ్ అయితే వచ్చేసాం. ఇక్కడైతే గోపురం అయితే కనిపిస్తుంది.